హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే ప్రెజెంట్ నేనైతే తిరుపతిలో ఉన్నానండి. తిరుపతి నుంచి తిరుమలకి అలిపిరి నడక మార్గం ద్వారా అయితే వెళ్తున్నాను. ఈ వీడియోలో నేనేంటి అంటే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. మీరేంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తిరుమలకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్నాము. ఈ అలిపిరి అనేది ఏంటంటే బస్ స్టాండ్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి ఏంటంటే బస్సెస్ కానీ అదేవిధంగా టీటీడీ ఫ్రీ బస్సెస్ కానీ అవైలబుల్లో ఉంటాయి. అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టేషన్ నుంచి కానీ ఫ్రీ బస్సెస్ అనేది అవైలబుల్లో ఉంటాయి. మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఇక్కడికి అలిపిరి వరకు అయితే వచ్చేయచ్చు. అదే ఇంకా ఫ్లైట్కి వచ్చే వాళ్ళు అయితే రేణిగుంట వరకు అయితే ఫ్లైట్ అనేది వస్తుంది. అక్కడ నుంచి అయితే మ్యాక్సిమం ఒక 30 కిలోమీటర్స్ ఉండొచ్చు. కానీ అక్కడ నుంచి బస్సెస్ అనేది ఏంటంటే లిమిట్లో ఉంటాయి. అంటే ఒక 1 అవర్కి 2 అవర్స్ అలా ఉంటాయి. ప్రజెంట్ కరోనా సీజన్ వల్ల అసలు ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఉంటే ఉండొచ్చు. ప్రజెంట్ మనమైతే అలిపిరి వద్దున్నాం. అలిపిరి నుండి తిరుమలకి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నాను. ఇది ఫ్రీ లగేజ్ కౌంటర్. మన లగేజ్ని ఇక్కడ సబ్మిట్ చేసి పైకి రీచ్ అయిన తర్వాత తీసుకోవచ్చు. మన బ్యాగ్కి కంపల్సరీ లాక్ అనేది వేసి ఉండాలి. వేసి ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు, లేదంటే వాళ్ళు బ్యాగ్ని తీసుకోరు. బ్యాగ్ తీసుకున్నాక మనకు స్లిప్ ఇస్తారు. దీన్ని పైకి వెళ్ళి మనం రీచ్ అయిన తర్వాత అక్కడ ఇస్తే మన బ్యాగ్ అనేది మళ్ళీ మనం రిటర్న్ ఇస్తారు. నార్మల్ డేస్లలో అయితే ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది. కానీ ఇప్పుడైతే అంతగా ఎవరు లేరు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలంటే ఆన్లైన్లో స్పెషల్ దర్శన్ 300 రూపీస్ టోకెన్ అయినా తీసుకొని ఉండాలి. లేదు అంటే తిరుపతిలో ఫ్రీ దర్శన్ టోకెన్ అయినా తీసుకోవాలి. అలిపిరి మెట్ల మార్గం ద్వారా మొత్తం మెట్లు 3550 మెట్లు ఉంటాయి. డిస్టెన్స్ వచ్చేసి 9 కిలోమీటర్లు ఉంటుంది. ఇది రాజగోపురం. ఇది మనకు వెళ్ళే దారిలో ఫస్ట్ కనిపించే రాజగోపురం ఇదే. అండ్ ఇక్కడ నుంచే మనకి ఫస్ట్ స్టెప్ అనేది కౌంట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ అలిపిరి మెట్ల మార్గం ద్వారా మనం మొత్తం 7 కొండలు ఎక్కి తిరుమలకి వెళ్ళవలసి ఉంటుంది. ఇలా వెళ్ళే దారిలో వెంకటేశ్వర స్వామి అవతారాలు ఒక్కో విగ్రహం ఒక్కొక్క కొండ మీద ఉంటుంది. ఇది మహావిష్ణు విగ్రహం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించే బిల్డింగ్లో మనం ఆల్రెడీ తీసుకున్నటువంటి ఫ్రీ టోకన్స్ కానీ అదేవిధంగా 300 రూపీస్ టోకన్స్ కానీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఒక చిన్న చెకింగ్ పాయింట్. మొత్తానికి స్టెప్స్ ఎక్కడం అయితే మొదలు పెట్టేశాను. మొత్తం టోటల్ వచ్చి 3550 ఉన్నాయంట. ఇక్కడ ఒక చిన్న చెకింగ్ పాయింట్ ఉంది. ఆ చెకింగ్ పాయింట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం 3550 మొత్తం ఇవన్నీ ఎక్కేస్తే అంటే ఇవే కాదు. నెక్స్ట్ ఏంటంటే ఇది కొంచెం దూరమే ఉంటుంది, గాలిగోపురం వరకు ఉంటుంది. తర్వాత ఎలా అంటే మొత్తం ఏంటంటే మామూలు ఫ్లాట్గా ఉంటుంది అనమాట. మళ్ళీ వచ్చేసి తార్ రోడ్డు ఉంటుంది. రోడ్డే దాదాపు 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. దారిలో మనకు ఒక స్టోన్ కనపడుస్తుంది. ఆ స్టోన్కి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇలా అడవిలో నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందువల్లంటే చాలామంది బస్కి వెళ్ళాలనుకుంటారు, కానీ నడిచి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం నడిచి వెళ్ళేటప్పుడు గుంపులుగానే వెళ్ళండి. మ్యాక్సిమం గుంపులుగా వెళ్ళడానికే ట్రై చేయండి. సింగిల్గా మాత్రం ఎక్కువగా వెళ్ళకండి.
ఎందువల్ల అంటే ఎప్పుడైనా సరే అడవి జంతువులు వచ్చి మన మీద ఎప్పుడైనా దాడి చేయవచ్చు, అందువల్లే ఈ విధంగా చెప్తారు. వెంకటేశ్వర స్వామి రెండవ అవతారమే ఈ కూర్మ అవతారం. ఈ కూర్మ అవతారమే ఈ విగ్రహం. మైసూర్ గోపురం. మనం వెళ్ళే దారిలో సెకండ్ కనిపించే ఈ గోపురమే ఇది మైసూర్ గోపురం. నెక్స్ట్ మనం వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఒక చిన్న టెంపుల్ కనపడుతుంది. అదేంటి అంటే గజేంద్ర మోక్షం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే. నెక్స్ట్ మనకు దారిలో వరాహ అవతారం, నరసింహ అవతారం విగ్రహాలు కనపడుస్తాయి. ఇప్పటి వరకు నేను 1250 స్టెప్స్ అయితే సక్సెస్ఫుల్గా ఎక్కేసాను. మొత్తానికి ఇప్పటివరకు అయితే ఒక 1200 స్టెప్స్ అయితే ఎక్కేసాము. కాకపోతే అయినా అవ్వట్లేదు. ఎందువల్ల అంటే ఇంతకు ముందు అయితే చాలాసార్లు ఫ్రెండ్స్ అయితే వచ్చాం, కానీ సింగిల్గా అయితే ఎప్పుడు రాలా, ఇదే ఫస్ట్ టైం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది అలిపిరి మెట్లు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే శ్రీవారి మెట్లు అనేసి ఉంది. ప్రజెంట్ అది క్లోజ్లో ఉంది. ఎందువల్ల అంటే కరోనా వల్ల. అదైతే కొంచెం లెంత్ తక్కువ అనుకుంటా. ఇది చాలా చాలా తక్కువ. ఇది వచ్చి చాలా చాలా హెవీ. ఇప్పుడైతే కావట్లేదు. ఫైనలీ గాలి గోపురం రీచ్ అయిపోయాను. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే. మొత్తానికి గాలి గోపురం వరకు వచ్చేసాము. ఇక్కడ నుంచి ఏంటంటే స్టెప్స్ అనేది ఏంటంటే అంటే పైకి ఉండవు, స్టెప్స్ అనేది ఉండవు. ఇక్కడ నుంచి ఏంటంటే ఫ్లాట్గా ఉంటుంది అనమాట. అంటే కొంచెం దూరం నడుకుంటుంది, కొద్ది దూరం స్టెప్స్ ఉంటాయి. అంటే అవి 1 or 2 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఈజీగా ఉంటుంది. ఇప్పటివరకు అయితే గాలిగోపురం వరకు వచ్చాము. ఇప్పుడు చూపించాం కదా గాలిగోపురం. అదేంటంటే మనం తిరుపతిని చూసేటప్పుడు ఆ గాలిగోపురం అనేది కనిపిస్తుంది అనమాట. అంటే నామాలు కనిపిస్తాయి కదా, శంకు చక్రం, అది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న విగ్రహం పేరు పరశురామావతారం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడున్న షాప్స్ అన్నీ ఫుడ్ షాప్సే. మామూలుగా ఇక్కడ చాలా క్రౌడ్ ఉండేది. ఇక్కడ ఫుడ్ అయితే మనం తినాలంటే కూడా తినచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం కాస్ట్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. కరోనా టైం నుంచి ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ అంత క్రౌడ్ అయితే లేదు. అంతా చూడండి ఖాళీగా ఉన్నాయి ప్రజెంట్. ఈ గాలిగోపురం నుంచి ఈ విధంగానే ఉంటుంది మొత్తం అంట. అంటే ఎక్కువ స్టెప్స్ అయితే ఉండవు. ఈ విధంగా ఫ్లాట్గా ఉంటుంది. చాలా ఈజీగా వెళ్ళచ్చు ఇక్కడ నుంచి అయితే. మామూలు కింద నుంచి రావాలంటే చాలా కష్టం, అన్ని స్టెప్సే కాబట్టి. ఇక్కడ ఏంటంటే అసలు స్టెప్స్ ఉండవు, అంత ఈ విధంగా ఉంటుంది. నాకేంటంటే 4 o'clockకి స్లాట్ ఇచ్చారనమాట. అంటే నేను నిన్న టోకన్ తీసుకున్న టోకన్ని ఈరోజు దర్శనం ఉంది. అంటే ఈరోజు 4 o'clockకి. నేను ఒక 3 o'clock కన్నా అక్కడికి వెళ్ళిపోతే 4 o'clockకి దర్శనం చేసుకొని మళ్ళీ కింద రిటర్న్ అయిపోవచ్చు. ప్రజెంట్ అయితే స్టెప్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే మామూలు ఫ్లోర్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, ఇప్పుడు మీరు చూడండి ఎలా ఉంటుందో. దుప్పులు చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ ఏంటంటే నేచురల్వి, అడవిలోంచి వచ్చేసినట్టున్నాయి. మామూలుగా ఏంటంటే ఎవరెవరు ఏదో ఒకటి పెడుతూ ఉంటారు, అందువల్ల ఇక్కడికి వచ్చినట్టున్నాయి. అమ్మో, ఇది ఆడుకునే కొద్ది భయంగా ఉంది. కుమ్ముదంటే ఇది అప్పటి నుంచి. అక్కడ వెళ్తే చెప్పేసి ఇవ్వక్క. ఓకే, థ్యాంక్ యూ. 23 అది ఇక్కడే ఉంది కదా, కుమ్మది కదా ఇక్కడ. అమ్మా, కోత వచ్చింది రోయ్. గిమ్మలు పడిపోయింది. నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇటుపక్క లెఫ్ట్ సైడ్లో కనపడుతున్నదంతా జింకల పార్కు. నేనైతే ఎక్కువ కవర్ చేయలేదు. అక్కడ ఏంటంటే మొత్తం జింకలు ఉండేటివి ముందు. ప్రజెంట్ ఏంటంటే ఆ జింకలు ఉన్నాయి కానీ చుట్టూ ఏంటంటే కాంపౌండ్లా గడేస్తే ఎవరిని అలో చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడున్న విగ్రహం కృష్ణావతారం.
ఇది ప్రసన్న ఆంజనేయ స్వామి వారి స్టాచ్యూ. ఈ స్టాచ్యూని అప్పటి ఏవో పివిఆర్కే ప్రసాద్ గారు కట్టించారు. ఈ స్టాచ్యూని 1980 ఆగస్ట్ 23rd ఓపెన్ చేశారు. ఇది వచ్చి ఫారెస్ట్ మ్యూజియం, ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది. ఇది వచ్చేసి మొత్తం అలిపిరి మెట్ల మార్గం రూట్ మ్యాప్. ఇదేంటంటే కింద గరుడ, అది వచ్చేసి ఏంటంటే అలిపిరి స్టార్టింగ్ పాయింట్. అది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రాజగోపురం స్టెప్ నెంబర్ 1. అక్కడి నుంచి ఏంటంటే మనకి స్టెప్స్ అనేది కూడా కౌంట్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటంటే మైసూర్ గోపురం స్టెప్ నెంబర్ 250. తర్వాత గాలి గోపురం స్టెప్ నెంబర్ 2083. తర్వాత శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి స్టాచ్యూ 7th మైలు. తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ స్టెప్ నెంబర్ 2850. అక్కడి నుంచి ఏంటంటే మనకు మొత్తం రోడ్డు స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మోకాళ్ళ మెట్టు గాలిగోపురం వరకు మొత్తం అక్కడి నుంచి ఏంటంటే రోడ్డు స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా మళ్ళీ కొద్ది దూరం స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి డైరెక్ట్గా తిరుమల. ఇది వచ్చేసి యాత్రికులు విశ్రాంతి తీసుకునే ప్లేస్. ఇక్కడ వచ్చేసి చాలామంది విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ వర్క్ ఇన్ ప్రాసెస్ అని ఇచ్చారు. ఇక్కడ ఏంటి అంటే మనకు మెట్ల పైన ఏంటంటే మొత్తం మోల్డింగ్ ఉండేది. ఈ మోల్డింగ్ అనేది ఏంటంటే మొత్తం డ్యామేజ్ అయిందనే ఉద్దేశంతో తిరుపతి నుంచి తిరుమల వరకు మొత్తం మోల్డింగ్ని, ఈ పిల్లర్స్ని మొత్తం రిమూవ్ చేస్తున్నారు. దీన్ని మొత్తం మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తారంట. కాకపోతే అది కొంచెం టైం పడుతుంది. అందువల్ల ఏంటంటే ప్రజెంట్ మనల్ని ఈ పక్కన సైడ్ అయితే వెళ్ళనిస్తున్నారు. మొత్తం కొంచెం ఫారెస్ట్లో వెళ్ళాల్సి ఉంటుంది. Just happened. This is not a Christmas. This is not a Christmas song. This is not a Christmas. This is not a Christmas song. This is not a Christmas. This is not a Christmas song. This is not a Christmas. This is not a Christmas song. My neighbors compete to see who can put up more blinding lights. The kids all wish away the month 'cause they want presents in sight. This year had me so mad, I've been bad, got coal that is sitting under my tree. I think that my Christmas has died. This is not a Christmas. This is not a Christmas song. This is not a Christmas. This is not a Christmas song. This is not a Christmas. This is not a Christmas song. This is not a Christmas. This is not a Christmas song. When I was just a boy, Christmas brought so much joy. Couldn't wait for the presents and laughter. I couldn't sleep late at night, looking for Santa with lights. Those are the memories I still remember. Then I became a man, lost sight of who I am, but right in front of me was the answer. 'Cause on Christmas I feel joy, and I turn back to a boy. The answer is to stay young forever.
ఇది వచ్చేసి నడకదారిలో లాస్ట్ గోపురం అండి, మోకాళ్ళ మెట్టు గోపురం. దీనిని మామూలుగా ఏంటి అంటే మోకాళ్ళ పర్వతం అంటారు, అదేవిధంగా మోకాళ్ళ మెట్టు అని కూడా అంటారు. దీని ఏంటంటే మొత్తం మోకాళ్ళతోనే ఎక్కుతారు. చూడండి ఏ విధంగా ఎక్కుతున్నారో. ఈ పర్వతం మొత్తాన్ని మోకాళ్ళతోనే ఎక్కుతారు. చాలామంది ఇక్కడ మోకాళ్ళతోనే ఎక్కుతారు. ఇదే ఇక్కడ స్పెషల్. ఇక్కడ నెంబర్ బోర్డు కనపడుతుంది చూడండి. ఇంకో 2 కిలోమీటర్లో తిరుమలకి వెళ్ళిపోతాం. ఇక్కడున్న విగ్రహం పేరు వచ్చి ఆల్వారు. ఇక్కడున్న విగ్రహం పేరు వచ్చి తిరుమలై ఆల్వారు. ఇదే లాస్ట్ విగ్రహం. ఫైనలీ మనం తిరుమలకి అయితే చేరుకున్నాం. ఇదే ఆఖరి మెట్టు. మొత్తం వచ్చేసి మనం 3550 స్టెప్స్ అయితే ఎక్కేసాం. ఇదే లాస్ట్ స్టెప్. ఫైనలీ మనం తిరుమలకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వెళ్ళేసి అక్కడ కింద ఇచ్చిన బ్యాగేజ్ వచ్చి రికవరీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి నెక్స్ట్ ఇంకొక 1 అవర్లో దర్శనం ఉంది నాకు ఫ్లాట్. ఓకే, ఫస్ట్ అది చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు తినలేదు. ఫస్ట్ ఎక్కడన్నా వెళ్ళేసి తినేసి తర్వాత ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత ఇవన్నీ చూసుకోవాలి. ఇది వచ్చేసి లగేజ్ కౌంటర్. ఇది మనం కింద ఇచ్చిన లగేజ్ని ఇక్కడ రికవరీ చేసుకోవాలి. దర్శనం కూడా ఇప్పుడే అయిపోయిందండి. దర్శనం కూడా ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఎందువల్ల అంటే ఎవరు లేరు, ఇప్పుడు కరోనా టైం కదా. కింద టోకన్ తీసుకున్నాం, తక్క వచ్చేసాము. జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోయింది. ఇంతవరకు నేను ఎప్పుడు ఆ విధంగా అయితే చేసుకోలేదు. ఒక 10 మినిట్స్లో అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎప్పటిలాగే నా ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోయింది. నెక్స్ట్ నేను కొంచెం బయట ప్లాన్ చేశాను అనమాట. పాపినాశనం, అదేవిధంగా శిలాతోరణం, ఇట్లా చుట్టుపక్కల ఉన్నాయి కదా, అలా ప్లాన్ చేశాను అక్కడికి వెళ్దామని. అయినా ఏంటంటే అవి ఇప్పుడు తెలిసింది ఏంటంటే అవన్నీ క్లోజ్లో ఉన్నాయంట ప్రజెంట్. నెక్స్ట్ ఇంకెప్పుడన్నా వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ తిరుమల ఫుల్ ట్రిప్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు